ఉపాధ్యాయ వృత్తికి చేరాలనుకునే అభ్యర్థులకు ఒక శుభవార్త. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉందండి. త్వరలో షెడ్యూల్లో నోటిఫికేషన్ జారీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే ప్రారంభించింది. సిలబస్ ఖరారు చేసింది ఆల్రెడీ ఎన్సీఆర్టీ. టెట్ సర్టిఫికెట్కు ఇప్పటి వరకు 7 సంవత్సరాల పాటు చెల్లుబాటు ఉంటే ఇప్పుడు జీవితకాలం చెల్లుబాటు జరుగుతుందండి. డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉండడం వల్ల ఈ టెట్కి డిఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసిన వారు కూడా దీనికి పోటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. పేపర్ల వారీగా పరీక్షల తేదీలు ఇతర సమాచారంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలి, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు ఎలాగైనా ప్రభుత్వం ఈ టెట్ నిర్వహించాలని పట్టుదలతో ఉంది. డిఎస్సిలో టెట్కి 20% వెయిటేజ్ ఉండడం వల్ల దీర్ఘకాలికంగా టెట్ నిర్వహించకపోవడం వల్ల లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారండి. అందువల్ల గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారండి. మరి టెట్ 2021 విధి విధానాలు సిలబస్ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్ను ఈ కింద వెబ్సైట్లో చూపిస్తున్న వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్లో 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2 ఉంటాయండి. వీటిలో 1A, 1B, 2A, 2B ఈ విధంగా మార్పు చేసింది. ఇప్పుడు పట్టిక ద్వారా ప్రతి పేపర్కి పరీక్ష ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. అదేవిధంగా అర్హత ఎలా సాధించాలి టెట్లో అనుకుంటే, ఓసీ అభ్యర్థులు 60% మార్క్స్ అంటే 90 మార్కులు సాధించాలండి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు 50% మార్క్స్ సాధించాలి అంటే 75 మార్క్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 40% మార్క్స్ అంటే 60 మార్క్స్ని సాధించాల్సి ఉంటుంది. విద్యా దృక్పథాలు ప్రిపరేషన్ చూద్దామండి. విద్యా చరిత్ర కమిటీలు, వర్ధమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు, ఉపాధ్యాయ సాధికారత, చట్టాలు, హక్కులు, ఎన్సీఎఫ్, ఆర్టీఈ వీటి మీద ప్రశ్న చాలా ఎక్కువ వస్తుందండి. తెలుగు అకాడమీ బుక్స్ని బాగా చదివితే మంచి మార్క్స్ని సాధించగలమండి. అదేవిధంగా సైకాలజీ ప్రిపరేషన్లో శిశు వికాసం, అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తమత్వం అంశాలు, శిశు వికాసం, పెరుగుదల వికాసం, పరిపక్వత, భావన, స్వభావం, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సబ్జెక్టులు అండి. వీటిలో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కావున బాగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. మరి తెలుగు ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలంటే 1 to 8 టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. కవులు, కావ్యాలు, అర్థాలు, పర్యాయ పదాలు, జాతీయాలు, భాషాంశాలు వీటన్నిటిని కూడా స్కోరింగ్ సబ్జెక్టులు అండి ఇవన్నీ. కాబట్టి వీటిని బాగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు తెలుగులో సాధించవచ్చండి. మరి అదేవిధంగా ఇప్పుడు మ్యాథ్స్ విషయానికి వస్తే అర్థమెటిక్స్ అండి, అలాగే నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రగణితం, రేఖాగణితం, బీజగణితం, సాంఖ్యక శాస్త్రం ఇవన్నీ కూడా స్కోరింగ్ సబ్జెక్టులు అండి. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరింగ్ మనం మ్యాథ్స్లో పొందగలమండి. మరి అదేవిధంగా మంచి మార్క్స్ గెయిన్ చేయడంలో మ్యాథ్స్ కీలక పాత్ర వహిస్తాయండి. అదేవిధంగా సైన్స్లో జీవశాస్త్రం, మొక్కలు, జంతువులు, ఆహారం, పోషణ, సైన్స్లో విభాగాలు, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు, క్షారాలు ఇవన్నీ కీ రోల్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండి. బాగా చదవాలి. అలాగే సోషల్లో భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ బ్యాంకింగ్, ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థలు, జాతీయోద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు వీటిని బాగా ప్రిపేర్ అవ్వాలండి. అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది ప్యాటర్న్ చూస్తున్నట్లయితే, చైల్డ్ సైకాలజీ 30 మార్కులు ఉంటుందండి. లాంగ్వేజ్ 1 తెలుగు 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ. లాంగ్వేజ్ 2 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ. మ్యాథ్స్ 24 కంటెంట్, 6 మెథడాలజీ. సైన్స్ 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ. ఈ విధంగా సిలబస్ ప్యాటర్న్ అంటూ ఉంటుందండి. ఒక్కసారి టెట్లో విజయవంతమైతే జీవితాంతం ఉంటుందండి. అదేవిధంగా ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజెస్ వీటన్నిటిలో కూడా మంచి సబ్జెక్ట్ వచ్చే
విభాగాలు, కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలండి. మరి పెద్ద రిక్రూట్మెంట్ జరుగుతున్న కారణంగా అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే వీలు ఉంటుందని భావిస్తున్నామండి. సబ్జెక్టు మీద లోతైన పరిశీలన చేయండి, నోట్స్ రాసుకోండి. ప్రతి సబ్జెక్ట్ మీద మాక్ టెస్ట్లో ఎక్కువగా రాస్తూ ఉండండి. దీనివల్ల సబ్జెక్టులో లోటుపాట్లు మీకు తెలుస్తాయి. కాలం చాలా విలువైందండి. 5 సంవత్సరాలుగా ఈ సమయం కోసం వేచి ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోండి.